అబ్బబ్బా! రోజు రోజుకి నాకైతే ఈ బిగ్ బాస్ చూసి నాకే తలనొప్పిస్తున్నారు. ఏంట్రా బాబు వీళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళు గొడవ పడేటప్పుడు ఒక్కోసారి తప్ప నాకు కూడా తలనొప్పులేస్తుంది. వాళ్ళు అరిపే అరుపులకి వాళ్ళు వేసే స్ట్రాటజీకి కొన్నిసార్లు బాగానే ఉంటాయి కానీ మరీ ఓవర్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారా ఏంటి అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అయితే ఇమాన్యుయల్ అండి. తను గేమ్ ఆడటానికి వస్తే తను తీసేయద్దు. తను వేరే వాళ్ళని ఇంతకుముందు గేమ్స్లో తను తీసేసినప్పుడు ఏం లేదు. నేను ఒకళ్ళు గెలిపించాలంటే నేను తీసేయాలని వీళ్ళతో డైరెక్ట్గా చెప్పేస్తాడు. అదేవిధంగా మరి తన గేమ్ వచ్చినప్పుడు వాళ్ళు ఆడాలంటే నేను తీసేయాలి కదా. అలా చెప్తే అస్సలు ఆ పాయింట్కి ఆర్గ్యూ చేయడం. మేము కష్టపడి ఆడుకుంటూ వచ్చాం, టాప్లో ఉండాలి, మీరు లీస్ట్లో ఉన్న వాళ్ళు తీసేయండి, నన్ను ఎలా తీసేస్తారని అందరినీ చెప్పే విధానం, అడిగే విధానం, అసలు గేమ్ ఆడాలి, ఎలాగైనా గేమ్ ఆడాలి, టాప్ 5లో ఉండాలి. ఇదంతా బాగా ఓవర్గా ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తను టాప్ 5లో ఉండాలని కాదు, విన్నర్ అవ్వాలి, నేను దానికోసం ఏం చేయాలని ఆలోచించకుండా టాప్ 5లో ఉండాలి అని. ఇంకా ఏదైనా గేమ్స్ ఇచ్చినప్పుడు అందులో నేను టాప్ 5లో ఉన్నాను, నన్ను తీసేయొద్దు అని అందరినీ కొంచెం ఎట్లా అంటే అర్థమైపోతుంది తనకి నచ్చిన. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏంటి, తనూజ ఉందనుకో, తనూజ తనకి సపోర్ట్ చేసి ఫస్ట్ సంజన గారిని తీసేసేది కాబట్టి అప్పుడు తను మంచిగా అనిపించింది. తన దగ్గరికి వెళ్ళి అది అయిపోగానే నువ్వు మంచిగా చేసావు, ఏం లేదు, ఆవిడ నేను చెప్పింది ఏం లేదు, ఇలా జరిగిద్దని నేను ముందే చెప్పాను తనూజ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. నిన్న తనూజ ఎప్పుడైతే తన పేరు చెప్పిందో ఇద్దరిని రిమూవ్ చేయమన్నప్పుడు ఇంకా అప్పుడు గ్లాసులు పడేయడం, అక్కడికి వెళ్ళి కూర్చొని ఇక్కడికి వెళ్ళి కూర్చొని కొంచెం సీరియస్గా ఉండడం, ఇంక ఇదంతా చేస్తుంటే ఏంటంటే తనకి నచ్చితే తర్వాత వెళ్ళి దగ్గర కూర్చొని మనం చేసింది మంచిది కాదు, అది కాదు ఇది కాదు అని మాట్లాడుతాం. లేకపోతే ఆ టాప్లో ఉన్న వాళ్ళని ఎలా తీసేస్తాడు, ఇంకేం ఆడలేదా, కష్టపడుకుంటూ వచ్చామని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. సో తన గేమ్ కోసం ఎట్లన్నా చేస్తాడు. తను ఆడితే గేమ్, ఆడితే గేమ్ కాదు అన్నట్లయితే చేస్తాడు. నాకు ఈ విషయంలో మరీ ఇంకా ఎందుకు ఇన్నిసార్లు అందరూ చెప్తున్నారు, మరీ ఓవర్గా వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒక్కడే ప్రతి గేమ్ నేను ఒక్కడిని ఆడాలంటే అక్కడ అవ్వదు కదా. నీకు ఒకసారి ఛాన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఇంకొకరికి ఛాన్స్ రావాలి, ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వాలి కదా.